నన్నెంత వాడుకున్నా ఇంకో 3 ఏళ్లు మాత్రమే అంటుంది సమంత. ఆ తర్వాత మాయ చేద్దామన్నా చేయించుకోవడానికి ఎవరూ రెడీగా ఉండరని డిసైడ్ అయినట్టుంది. అందుకే రిటైర్మెంట్ తీసుకుని బాగా వ్యాపారం చేసే మంచి బకరాన్ని చూసి ఆ తంతు గానిచ్చేస్తానంటుంది. మరి సమంత సంగతి ఏందో చూద్దామా? హలో సమంత. హాయ్ మామా. ఈ మధ్య ఈగల్ని దోమల్ని ప్రేమిస్తున్నావంట. అది సినిమాలోనే కదా. ఇంకా నయం, మిడతల్ని పేడ పురుగుల్ని ప్రేమించావు కాదు. సబ్జెక్టుని బట్టి తప్పదుగా. ఈ మధ్య ఏదో ఎలర్జీ వచ్చిందంటగా. అవును మామా, స్కిన్ ఎలర్జీ. మంచి స్కిన్ డాక్టర్ కి చూపించాల్సింది. అదేం పెద్ద వ్యాధి కాదు బాబు, నువ్వు లేనిపోనివి పెట్టకు. మా ఊళ్ళో మంచి నాటు వైద్యుడు ఉన్నాడు, చూపిస్తారా? అబ్బో, నాటు వైద్యమా? నీకంతా నీటుగా ఉండాలనుకుంటా. నాటు వైద్యం అంటే నాకు భయం బాబు. వైద్యం నాటుగా చేసినా నీటుగా చేసినా వేసే మందు ఒకటే. నేను ఆల్రెడీ చూపించుకున్నానులే. అయినా నీకు స్కిన్ ఎలర్జీ రావడం ఏంది? హుస్సేన్ సాగర్ లో దిగి స్నానం చేసావా? అది జస్ట్ స్కిన్ ఎలర్జీ అంతే. చా, మేమింకా చర్మ యాద్ అనుకున్నాంలే. నా ఫేస్ కి ఎలర్జీ వచ్చింది మామా, అది విషయం. ఏ ముఖానికి ఏది పడితే అది రాస్తున్నావా? అదేం కాదు, మేకప్ తీయకపోతే అంతే. మేకప్ చెప్పాక మేకప్ తీసేసే టైం కూడా ఉండడం లేదా? ఒక్కోసారి లేజినెస్ తో తీయను. అందుకే ఈ రోజు గోక్కుంటా కూర్చుంటున్నావు. గోక్కోవడం ఏంటి మామా? అదే స్క్రాచ్ అని. నోబడీ కెన్ స్క్రాచ్ మీ మామా. నిన్నెవరూ గోకలేదంటావు. ఏంటి? అదే నీకు దురదేస్తే నువ్వే గోక్కోవాలంటున్నా. అంతేగా, నీకు దురదొస్తే నువ్వే గోక్కోవాలిగా. 3 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ఇస్తానంటున్నావంట. అవును మామా, ఎన్ని రోజులని ఇలా సినిమాల్లో యాక్ట్ చేస్తా చెప్పు. 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసినా జనం చూడర్లే. ఏ, ఎందుకు చూడరు? అప్పుడు నువ్వు గ్యాస్ తీసేసిన గాలి బుడగలాగా అయిపోతావుగా. అలా ఏం కాదు, నేను డైటింగ్ చేస్తుంటాగా. అవునులే, డైటింగ్ చేయకపోతే నీతో డేటింగ్ చేయడానికి ఎవడూ రాడు. డేటింగ్లు అవి మనకు పడవు. ఏ డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోతావా? ఆ సంగతి వదిలే బాబు. నీకు ఈ మధ్య బాగా పెరిగిందంటున్నారే. వెయిట్ ఏం పెరగలేదు మామా, సేమ్ వెయిట్ సేమ్ హైట్. హైట్ పెరగడానికి నువ్వేమన్నా కాంప్లాన్ బేబీవే? నేనేం అనుకోవడం లేదులే. కొలెస్ట్రాల్ పెరిగిందని అంతా చెప్పుకుంటున్నారులే. లేదే, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాగా. నేననేది కొవ్వు కాస్త పెరిగిందని. కొవ్వు పెరిగిందా? ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా డేట్ లీయడం లేదంటగా. ఓ అదే, అప్పుడు నేను ఫేస్ కి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాగా, అందుకే నో చెప్పా. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తావు? ఏముంది, అందరూ చేసేదే. బాగా వ్యాపారాలు చేసే ఓ బక్రాన్ తగులుకుంటానంటావు అంతేగా? నన్ను బాగా అర్థం చేసుకునేవాణ్ణి చూసి చూశాక పడేసి పెళ్లి చేసుకుంటావా? ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అంతే. ఆ తర్వాత ఐపీఎల్ టీం కొనేస్తావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు మామా? ఇప్పుడు అదేగా ఫ్యాషను. సర్లే, నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏవేవో చెప్పిచ్చేస్తావు. అంతొద్దులే, ఇంక బా. ఓకే మామా, బాయ్. ఫ్రెండ్స్, మీకందరికీ ఓ విన్నపం. ఈ బిజీ లైఫ్ లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిల్లకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే.